నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మరికొద్ది రోజుల్లో బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. 1990వ దశకం నుంచి అక్కడి రాజకీయ పటంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు శ్రమిస్తోంది. అగ్రనేతల యాత్రలతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లోని 80 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో హస్తం పార్టీ మహాగఠబంధన్లోని ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వెలువడనుంది. అయితే ఇంకా మహాగఠబంధన్ మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో బరిలో ఉంటుందో తేలలేదు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి తక్కువ సమయం ఉండడంతో మహాగఠబంధన్లోని అన్ని పార్టీలు సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాయి. ఇక సీట్ల పంపకాల విషయంలో మహాగఠబంధన్లోని పలు పార్టీల్లో అసంతృప్తి నెలకొంది. అయితే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక ముందే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. ఢిల్లీలో జరిగిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ తరపున బీహార్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే ఈ అభ్యర్థులపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 సీట్లను ఎంపిక చేసి ప్రతి సీటుకు 3 అభ్యర్థులను ప్రతిపాదించింది. ఏ అభ్యర్థి ఏ స్థానానికి బలమైన అభ్యర్థి అవుతారనే దానిపై కూడా విస్తృత ఏకాభిప్రాయం కుదిరింది. ఈసారి మహాగఠబంధన్ ఎప్పుడూ గెలవని స్థానాల్లో పోటీ చేయకూడదని హస్తం పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో సీట్ల పంపకాల ఒప్పందం కోసం ఆర్జేడీపై ఒత్తిడి పెంచింది. త్వరగా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు జరగాలని హస్తం పార్టీ కోరుకుంటుంది. ఒకవేళ మరీ ఆలస్యమైతే తమ సొంత అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈసారి మహాగఠబంధన్లో అనేక కొత్త పార్టీలు చేరుతున్నాయి. పశుపతి పరాస్, ముఖేష్ సాహ్ని, ఐపీ గుప్తా పార్టీలు కూటమికి చేరువయ్యాయి. తత్ఫలితంగా ఈ పార్టీల కోసం మహాగఠబంధన్లోని కొన్ని పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. మెరుగైన స్ట్రైక్ రేట్ కారణంగా సిపిఏ సీట్ల సంఖ్య కూడా ఈసారి పెరగొచ్చు. ఆ పార్టీకి గత ఎన్నికల కంటే 5 సీట్లు పెరిగి 25 నుంచి 27 సీట్లు దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2020 ఎన్నికలలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసింది. కానీ తరువాత జరగబోయే శాసనసభ పోరులో ఆర్జేడీ సుమారు 130 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో దింపడానికి సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ 70 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 10 సీట్లను కోల్పోవచ్చు. అయితే తమకు 70 సీట్ల కంటే తక్కువ కేటాయిస్తే అంగీకరించబోమని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ముఖేష్ సాహ్ని నేతృత్వంలోని వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 14 నుంచి 15 సీట్లు, సిపిఐ 10 సీట్లు, సిపిఎం 6 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. పశుపతి పరాస్ పార్టీ 2 నుంచి 3 సీట్లు, ఐపీ గుప్తా పార్టీ 2 సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభ్యర్థులను ఖరారు చేసి ఆర్జేడీని కాంగ్రెస్ ఒత్తిడిలోకి నెడుతోందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అశోక్ మిశ్రా అన్నారు. పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడానికి హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపారు. అందువల్ల గత ఎన్నికల్లో మాదిరిగా సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ను ఈసారి ఆర్జేడీ ఒత్తిడి చేయలేదన్నారు. ఈసారి సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడబోదని, తాము గెలిచే సీట్లను కోరుతుందన్నారు. సీట్ షేరింగ్ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్పై ఒత్తిడి తెలుస్తోంది. లేకుంటే వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని అశోక్ మిశ్రా పేర్కొన్నారు.